అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. అభిషేకము నాపైన కుమ్మరించుము.
అభిషేకము నాపైన కుమ్మరించుము. చూడండి, పెంతుకోస్తు పండుగ వాస్తవానికి ఇజ్రాయేలీలు అనేటువంటి వారు మనకు తెలుసు కదండి. 430 సంవత్సరాల వారు ఫరో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు మొర్రపెట్టారు, దేవునికి మొర్రపెట్టారు. అయ్యా, ఈ బానిసత్వం మాకు చాలా బాధ కలుగు చేస్తుంది. ఇనుపు కొలిమి, వాడు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి, లేకపోతే వాడు కొడితే భరించాలి. బానిసత్వాన్ని మేము భరించలేకపోతున్నామయ్యా, దయచేసి మా మొర విని ఈ బానిసత్వం నుంచి మాకు విడుదలను ప్రసాదించని ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. అప్పుడు వెంటనే దేవుడు జోక్యం చేసుకుని వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయడానికి మోషే అనేటువంటి వ్యక్తిని దేవుడు ఎంపిక చేసి, మోషే, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఒక నాయకుడిగా నేను ఎంపిక చేసుకున్నాను, అందును బట్టి నువ్వు వెళ్ళు, ఫరోతో మాట్లాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాయి. మాకు ఒక దేశాన్ని ప్రభు కానుగిచ్చాడు, అదే కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, వాగ్దాన దేశం దేవుడు మాకు ఇచ్చాడు, అందును బట్టి పంపించే అని అడుగు అన్నప్పుడు మోషే దేవుని ఆజ్ఞ ప్రకారం ముందన్నాడు, నత్తోడినయ్యా, నేను హ్యాండిల్ చేయలేనయ్యా అని సాకులు చెప్పాడు. కానీ నేను నీకు సహాయం చేస్తాను వెళ్ళి అన్నప్పుడు మోషే వెళ్ళాడు. వెళ్ళి ఫరోతో అంటున్నాడు, నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని బానిసత్వం నుంచి విడుదల చేయి, విడిపించేయి అంటే, యెహోవా ఎవడు పంపించాడు, ఏ దేవుడు నిన్ను పంపించాడు, అతని పేరేంటి అని ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా అడిగాడు. వాటన్నిటి కూడా సమాధానం చెప్పాడు. ఆయన ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఉనికిలో ఉండేటువంటి వాడైనా, ఆయన స్వయంభవుడు, ఆయన పేరేంటని నేనేం చేయగలను, ఆయన ఉన్నవాడు అనువాడైనటువంటి వాడు. జగత్ పునాది వేయబడ క్రితమే, ఈ భూమి అందరి సమస్తం నిర్మించబడక క్రితమే, అసలు మానవుని యొక్క జీవం ఈ ప్రపంచంలో ఆవిర్భవించబడక ముందే ఆయన సృష్టిలో ఉన్నవాడు. ఆ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అల్ఫా ఓమేగా అనేటువంటి ఆ దేవుడు నన్ను పంపించాడు అన్నప్పుడు, పంపించడం కుదరదయ్యా అనగానే అక్కడ సూచక్రియలు మహత్కార్యాలు మోషే జరిగించాడు. ఇవరకు ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే జ్యేష్ఠ కుమారుల వద్ద జరిగింది. జ్యేష్ఠ కుమారుల వద్ద అంటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మొదటి సంతానం, జ్యేష్ఠ సంతానం మరణదూత వచ్చి మొత్తం జ్యేష్ఠ కుమారులను వధించేసింది. అప్పుడు అయ్యగారి సంపూర్ణంగా జ్ఞానోదయం అయింది. ఎవరికి? ఫరో గారికి. మోషేని పిలిచి, నీకో దండం, నీ దేవునికో దండం, వెళ్ళిపోండి అయ్యా బాబు, రేపొద్దున్న మీ దేవుడు నన్ను కూడా చంపేచ్చావు, నా కొడుకు చచ్చిపోయాడు, ఇప్పుడు బాధలో ఉన్నాను నేను, వాడు రాకుమారుడు, వాడు చనిపోయాడు, ఇంక వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడైతే పంపించి, కానీ మోషే వచ్చి అంటాడు సర్వ సమాజంతో, ఒక్క డెక్క కూడా ఉండకూడదు, అందరూ వచ్చేయాలంతే, మొత్తం ఎవడు ఉండటానికి వీల్లేదు, ఏ వస్తువు ఐగుప్తులో ఉండటానికి వీల్లేదు, మనది అన్నటువంటి ఏ వస్తువు కూడా విడిచిపెట్టడానికి, ఒకవేళ విడిచిపెట్టారా మళ్ళీ ఐగుప్తు మీరు వస్తూ ఉంటారు. ఎందుకని తెలిసి ఒక్క డెక్క కూడా విడిచిపెట్టకూడదంటే, మళ్ళీ ఐగుప్తులో ఏదన్నా విడిచిపెట్టావా మరలా వెనక్కి తిరిగి వస్తావు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరలా లోకంలో నువ్వు ఏది విడిచిపెట్టడానికి వీల్లేదు, మొత్తం కంప్లీట్గా వచ్చేయాలి. కొన్ని సందర్భాల్లో లోకంలో మరలా కొన్ని స్నేహాలు విడిచిపెడతాం, మళ్ళీ ఆ స్నేహాల కోసం మళ్ళీ లోకంలోకి వస్తాం, మళ్ళీ లోకంలో జారిపోతాం. మళ్ళా లోకంలో ఏదో అలవాటు నువ్వు లోకంలో విడిచిపెడతావు, మరలా ఏదో సందర్భంలో మరలా ఏం చేయాలి, లోకంలోకి అడుగు పెట్టాలి, మరలా దేవునికి దూరంగా అయిపోతుంటావు. ఒకసారి ఒక ఆయన ఇల్లు అమ్ముతానన్నాడట. ఏమమ్ముతానన్నాడు? ఇల్లు అమ్ముతానని ఆ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. అది ఎలా ఉందో తెలుసండి, 2 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆ ఇల్లు 30 లక్షలకే ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 2 కోట్ల విలువైనటువంటి ఇల్లు ఎన్ని లక్షలకి ఇస్తున్నాడు? 50 లక్షలకి ఇస్తున్నాడు అనుకోండి. నిజంగా బంపర్ ఆఫర్ కదా. చూసి ఒక వ్యక్తి అట్రాక్ట్ అయిపోయి, నిజంగా ఇది మనమే, ఈ అవకాశాన్ని మనమే ఆ సద్వినియోగపరచుకోవాలని చెప్పి వెళ్ళి, సార్ మీరు ఇల్లు అమ్ముతానన్నారు కదా, పెద్ద ఇల్లు, అవునయ్య అమ్ముతాను, కానీ బయట చాలా ఖరీదు కదండి, ప్రక్కనన్నీ కూడా చాలా కోట్లలో ఉన్నాయి, లక్షల్లో ఎందుకు ఇస్తున్నారంటే, ఒక కండిషన్ ఉందయ్యా, ఆ కండిషన్కి ఒప్పుకుంటే నువ్వు ఇల్లు తీసుకోవాలన్నాడు. ఏంటండి ఆ కండిషన్ అంటే, మొత్తం ఇల్లు ఇచ్చేస్తానయ్యా, అది మొత్తం ఇల్లు ఇచ్చేస్తాను, కానీ బెడ్రూమ్లో ఒక మేకు ఉంటుంది, అది మాత్రం నాదే అన్నాడంట. ఆ మేకు మాత్రం నాకు సంబంధించింది కాబట్టి అప్పుడప్పుడు దాన్ని చూసుకోవడానికి వస్తాను నేను, నువ్వు అవకాశం ఇవ్వాలి. దానికి ఏముంది సార్, ఆ మేకు ఏముందండి అని చెప్పి లైట్ తీసుకున్నాడు ఎవరు, కొనుక్కునేటువంటి వ్యక్తి. మొత్తం అగ్రిమెంట్ రాసేసుకున్నారు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్లో ఏం రాసుకున్నారు, ఇల్లంతా నాదే, కానీ మేకు మాత్రం, గోడకి కొట్టబడిన ఆ మేకు, వాసం మేకు మాత్రం ఎవరిది? ఓనర్ గారిది. అలాంటి సందర్భంలో ఇంట్లోకి వచ్చేసాడు, చక్కగా అన్నీ సర్దేసుకున్నాడు. వారం 10 రోజులు ఆ ఓనర్ గారు రాలేదు. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఓనర్ గారు అంత తక్కువకి ఇచ్చాడని చెప్పి మామూలుగా పంపిస్తామా? భోజనం పెట్టాం, బయట నుంచి బిర్యానీ తెప్పించాం, ఆ తర్వాత అవి ఇవి తెప్పించి చక్కగా భోజనం పెట్టాం. నేను ఒకసారి మన మేకుని చూసుకుంటానని, నా మేకుని అన్నాడు. అలాగేనండి చూసుకోండి అని ఆ మేకు దగ్గరికి వెళ్ళి బెడ్రూమ్లో అలాగా
ఒక అరగంట ఉండిపోయాడు. ఓకే, చూసుకున్నా, నా మేక చాలా బాగుంది, వెళ్తా అన్నాడట. బాగానే ఉంది, చక్కగా వచ్చి వెళ్ళిపోయాడు అని 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడట. ఏమండి మళ్ళీ వచ్చారు ఏంటండి? ఆ మేక ఉంది కదమ్మా, దాన్ని చూసుకోవడానికి వచ్చాను. ఈసారి ఆ మేక దగ్గరికి వచ్చి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడట. ఏంటది? ఒక బ్యాగ్ తీసుకొచ్చి మేక ఉంది కదా దానికి తగిలించాడట. దానికి తగిలించి, ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి, ఈ మేక నాది కాబట్టి అన్నాడట. ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది అనిపించింది. బెడ్రూమ్లో కదండి, ఆయన పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి దాన్ని తగిలించాడు. మరలా 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడట. ఏమంటే ఇలా వచ్చారా, ఏమైనా పని మీద వచ్చారా? అదే మన మేక ఉంది కదా బెడ్రూమ్లో, దాన్ని చూసుకోవడానికి అన్నాడట. అక్కడికి వచ్చి ఆ బ్యాగ్లోంచి కొన్ని మాసిన గుడ్లన్నీ బయట తీసి మళ్ళీ ఇంకొక బ్యాగ్ అక్కడ పెట్టాడు. చాలా మురిగ్గా ఉందంట, దుర్వాసన వచ్చేస్తూ ఉంది. ఆ ఒక్క బ్యాగ్ ద్వారా మొత్తం ఇల్లంతా కంపు కొట్టేస్తూ ఉంది. ఏంటి సార్ ఇలాగంటే, మరి అగ్రిమెంట్లో రాసుకున్నాం కదా మేక అంటున్నాడట. మీరు నమ్మండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాగ్ తీసుకొస్తున్నాడు. ఆ మేక అనే నెపంతో మొత్తం ఇంట్లోనే చొరబడిపోయి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ చేసేస్తున్నాడు. ఆ తర్వాత మేక ఉందని చెప్పి ఎక్కడో ఇంట్లో సెటిల్ అయిపోతున్నాడు. ఇల్లాలదే కానీ మొత్తం మళ్ళీ ఓనర్గా ఈ వ్యక్తే ఉన్నాడు. ఒక కొంతకాలానికి ఏంటిది, ఇల్లంతా నాదే అనుకున్న ఆ మేక ఒకటి వాడిది కాబట్టి మరలా వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? నువ్వు ప్రభువులోకి వచ్చావని అంటున్నావు, కానీ ఏదో మేకు, సాతానుగడి మేకు నీ యొక్క జీవితానికి ఏం చేయబడింది? కొట్టబడి ఉంది. ఆ మేకు సాతానుగడిది కాబట్టి నువ్వు అన్నీ విడిచిపెట్టేశావు. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టావు, కానీ ఏదో చిన్న వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. సాతానుకు సంబంధమైనటువంటి ఒక చిన్న వ్యసనం ఉంది, సాతాను సంబంధం ఒక మేకు ఉంది. ఆ మేకు పట్టుకున్నాడు, వచ్చేస్తున్నాడు నీ యొక్క ఇంట్లోకి. ఆ మేకు పట్టుకుని నీ జీవితంలోకి వచ్చేస్తున్నాడు, వచ్చి నీ జీవితాన్ని రూన్ చేస్తున్నాడు. ఈరోజు ఒక్క డెక్క కూడా ఏం చేయబడకూడదు, మిగల్చబడకూడదు, అన్నీ వచ్చేయాలంతే. రోజున ఇశ్రాయేలీలకి కొన్ని పండుగలు ఉన్నాయండి. ఇశ్రాయేలీలు కొన్ని పండుగలు చేస్తారు. ఎప్పటి నుంచి ఆ పండుగలు చేయటం మొదలుపెట్టారంటే, వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత, ఎప్పుడైతే ఎర్ర సముద్రం నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత, ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో పడి నాశనం అయ్యారు. వారు బయటకు వచ్చిన తర్వాత పస్కా పండుగను ఏం చేశారు? వాళ్ళు ఆచరించారు. ఆ పస్కా పండుగ తర్వాత వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలు కూడా వారు ఆచరిస్తూ వచ్చారు. పులియన్ రొట్టెల పండుగని, ప్రథమ ఫలముల పండుగని, పెంతెకోస్తు పండుగలని వారు చేస్తూ వచ్చారు. వాస్తవానికి మీరు చూస్తున్నారు బిబ్లికల్ హాలిడేస్ ఇవి. సో ఈ యొక్క హాలిడేస్ గురించి మీరు చూస్తున్నప్పుడు మొదటిది పాస్ ఓవర్, ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్, పస్కా పండుగ. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలముల పండుగ. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్ అంటే ప్రథమ ఫలముల పండుగ అంటే ఎవరైతే పంటలో ఉన్నటువంటి ప్రథమ ఫలములు దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క రిజరక్షన్కి సాదృశ్యము. ఆ తర్వాత అన్లీవెన్ బ్రెడ్ అన్నాడు, అంటే పులియన్ రొట్టెల పండుగ. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క భూస్థాపనకు ఏంటి? సాదృశ్యము. ఆ తర్వాత పెంతెకోస్తు పండుగ దేనికి సాదృశ్యం అని అంటే, పెంతెకోస్తు పండుగ దేనికి ఛాయిగా ఉంది, దేనికి నీడగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. పెంతెకోస్తు దినం రోజున ఆది శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగొచ్చారు. దేవుడు తన వాగ్దానపు ఆత్మను తన యొక్క శిష్యుల మీద, తన అపోస్తుల మీద బహుబలంగా వ్రాలినప్పుడు వారు శక్తి నొందారని, వారు సాక్షులుగా ఉన్నారని, వారు నిజంగా దేవుని కొరకు అటరెన్స్ అంటే అర్థం ఏంటంటే వాక్శక్తిని వారు పొందుకున్నారని, పరిశుద్ధాత్మ మెండుగా వారి మీద దిగి వచ్చినటువంటి దినము పెంతెకోస్తు దినము. అందుని బట్టి చాలామంది ఈరోజు నా పెంతెకోస్తు పండుగని చాలామంది తెలియదు, కానీ పెంతెకోస్తు సంఘం అంటారు. వాస్తవానికి ఆ సంఘానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే, అదే రోజున పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె ఆ మేడగదిలో 120 మంది మీద దిగి వచ్చాడు. ప్రభు ఆల్రెడీ చెప్పాడు, ఏమని తెలుసా? మీరేం చేస్తారంటే ఆత్మ కొరకు కనిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభు మరణించిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినాలు సశరీరుడుగా, ఆయన ఏదో వేరే శరీరంతో కనపడలా. ఆయన ఏ శరీరంతో అయితే మృతి పొందాడో అదే శరీరంతో అనేక మందికి ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎంతమందికి ప్రత్యక్షపరుచుకున్నాడంటే సమాధానం చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు అనేక మంది కనిపించారు. అందులో ప్రాముఖ్యంగా ఎంఐ గ్రామానికి వెళ్తున్న శిష్యులకి, మగ్దలైన మరియకు శిష్యులకు, అనేక మంది శిష్యులకు ఆయన కనిపించారు. ఎన్ని రోజులు? ఫర్ హౌ మెనీ డేస్ జీసస్ ఎపిడ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్ వెన్ హీ గాట్ రిజరక్షన్ పొందుకున్న తర్వాత ఎన్ని రోజులు యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలు కనిపించారంటే ఆల్మోస్ట్ 40 డేస్. 40 డేస్ ఆయన అనేక మంది కనిపించి ఒలీవల పర్వతం నుంచి, ఒలీవల కొండ నుంచి పరలోక రాజ్యానికి ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు, గల్లే మనుషులారా భయపడొద్దు, దిగులు పడొద్దు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తున్నాడో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు మీ కొరకు ఆదరణకర్తను నేను పంపించబోతున్నాను. మీ కొరకు ఆదరణకర్తను, సత్యముని గురించి, తీర్పుని గురించి, పాపం గురించి ఒప్పింపజేసేటువంటి సత్యస్వరూపి ఆత్మ, ఆదరణకర్తను మీకోసం పంపించబోతున్నానని యేసు ప్రభువారు వాగ్దానం చేశాడు, ఒక ఆత్మ ఇస్తానని.
కాబట్టి మీరేం చేస్తారంటే ఆ వాగ్దానపు ఆత్మ కొరకు వెళ్ళి మేడగదిలో కనిపెట్టండి. కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయండి. ప్రభువా, ఆత్మను మాకు అనుగ్రహించయ్యా, ఆదరణ ఆత్మ మాకు అనుగ్రహించు, మమ్మల్ని నడిపేటువంటి ఆత్మను మమ్మల్ని నడిపించు. కరెక్ట్గా పెంతెకోస్తు దినము రోజున యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగ రోజున చనిపోతే కరెక్ట్గా పస్కా పండుగ నుంచి ఈ యొక్క పులియన్ రొట్టెల పండుగ లేకపోతే ప్రథమ ఫలముల పండుగ నుంచి కరెక్ట్గా 50వ రోజు, కరెక్ట్గా 50th డే ఏంటంటే పెంతెకోస్తు పండుగ అయితే కరెక్ట్గా అదే రోజున వారందరూ కూడా ఆ పెంతెకోస్తు పండుగ రోజున 120 మంది అపోస్తలు యేసుక్రీస్తు ప్రభు తల్లి మేడగదిలో వారందరూ తీవ్రంగా ప్రార్థన చేస్తున్నారు దేవుని శక్తి కొరకు. అండ్ వారందరూ అర్జిస్తున్నారు, భయం గుప్పిట్లు ఉన్నారు. వాస్తవానికి ప్రభు నీ ఆత్మతో మమ్మల్ని ధైర్యపరచని అడుగుతున్న టైంలో ఒక రాత్రికాల సమయంలో పెంతెకోస్తు దినం రోజున నిజంగా ఒక గాలి లాంటి శబ్దం, ఒక గొప్ప, నిజంగా ఒక 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లతో ఒక గాలి ఏ విధంగా జూమని వస్తుందో ఆ రీతమైనటువంటి విధానంలో ఒక గాలి వారు కూడుకున్నటువంటి మేడగదిలోకి వచ్చింది. ఏంటి ఇంత బలమైన గాలి ప్రాంతంలో వేస్తున్నాను అనుకున్న టైంలో వెంటనే దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆత్మపరచండి. దేవుని ఆత్మ మీరు చూస్తున్నారు క్లిప్పింగ్. వారందరూ కూడా దేవుని యొక్క సంగతి ప్రార్థన చేస్తూ ప్రభువా నీ ఆత్మను మాకు అనిపించయ్యా, నీ శక్తి మమ్మల్ని నింపయ్యా అనేక వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అగ్ని 4 వేల దేవుని ఆత్మ వారి మీద దిగి వచ్చింది. గొప్ప బలమైన గాలి వారిని ఎప్పుడైతే సంధించగానే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి అన్య భాషల్లో వారు మాట్లాడుతున్నారు. దేవుడు వారికి వాక్ శక్తిని అనుగ్రహించినప్పుడు వాక్ శక్తితో దేవుని శక్తిని వారు పొందుకుని ధైర్యంతో నిలబడ్డారండి. అప్పటి వరకు పునరుత్థానం పొందిన యేసుక్రీస్తు ప్రభు వారు గురించి చెప్పాలంటే భయం. మమ్మల్ని కూడా తీసుకెళ్లి సిలువ వేసేస్తారేమో, మమ్మల్ని కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తారు భయంతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడ లేనటువంటి ధైర్యం, సమాధానం చెప్పడానికి నిజంగా పేతురు చాలా పిరికివాడు, నత్తివాడు, అందరికీ భయపడేటువంటి ఆ పేతురు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత యు విల్ బి మై విట్నెస్, యు విల్ బి మై విట్నెస్ ఇన్ జుడియా, సమారియా, ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు నాకు సాక్షులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు యూదయ, గలిలయ, సమరయ, అంత మాత్రమే కాదు మొత్తం ప్రపంచం అంతటికి మీరు మార్టీర్స్గా ఉంటారు. మార్టీర్ అంటే విట్నెస్ అని అర్థం. ఆ పదం నుంచే మార్టీర్స్ అనే మాటకు అర్థమైతే సాక్షులు అని అర్థం. మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు అన్నాడు. దట్స్ ద సిగ్నిఫికెన్స్. అప్పటి నుంచి కూడా సంఘం ఆవిర్భవించబడింది. నూతన నిబంధన సంఘం పెంతెకోస్తు దినం నుంచి ఆవిర్భవించబడింది. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని
పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం, ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాం. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.